ఎవ్రీవన్, నేను మీ వెంకట జగన్మోహన్ రావు. వెల్కమ్ టు జగన్స్ ఇంగ్లీష్ బోర్డ్. మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మనకి ఎగ్జాంపుల్ 2 ఇచ్చారు, దాన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇక్కడ మనకి 4 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ 4 ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవునా కదా చెక్ చేయాలంటే అసలు మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. సో జనరల్గా సింపుల్గా చెప్పాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి స్టాండర్డ్ ఫామ్గా మనం ax² + bx + c = 0 అని మనం చెప్పుకుంటాం. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి స్టాండర్డ్ ఫామ్గా మనం ax² + bx + c = 0 అని చెప్పుకుంటాం. దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే = లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ax² + bx + c ఉంది. దీంట్లో 3 టర్మ్స్ ఉన్నాయి. దీంట్లో ax² అనే టర్మ్ చూస్తే ఇక్కడ x యొక్క పవర్, x యొక్క ఆర్డర్ 2 ఉంది కాబట్టి ఈ మొత్తం పాలినామియల్ని 2 డిగ్రీ పాలినామియల్ అంటాం. సో x యొక్క పవరు ఆర్డర్ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ax² + bx + c అనే పాలినామియల్ని మనం 2 డిగ్రీ పాలినామియల్ అంటాం. ఒక పాలినామియల్ = 0 ఉందంటే దీన్ని మనం ఈక్వేషన్ అంటాం. ఇది 2 డిగ్రీ పాలినామియల్ = 0 ఉంది కాబట్టి దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి 4 ఈక్వేషన్స్ ax² + bx + c = 0 ఫార్మాట్లో ఉన్నాయి అంటే అవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయని అర్థం. చూద్దాం మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయి లేదా చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చింది x - 2² + 1 = 2x - 3. సో లెఫ్ట్ హ్యాండ్ సైడు x - 2² + 1 ఉంది. x - 2² చూడంగానే మనకు ఒక ఫార్ములా గుర్తుకొస్తుంది a - b². a - b² అనే ఐడెంటిటీ. సో a - b² = a² - 2ab + b². దాన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. a² అంటే x² - 2ab 2 × a × b 2 × x 2x × 2 4x 2ab + b². b అంటే 2 2² అంటే 4 రైట్ +1 = రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది 2x - 3 ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అన్నిటిని కూడా రీఅరేంజ్ చేద్దాం. రైట్ x² - 4x 4 + 1 ఎంత +5 రైట్ సైడ్ ఉన్నటువంటి 2x - 3 వీటిని కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని వస్తే +2x యువతలు వస్తే -2x +3 యువతలు వస్తే -3 యువతలు వస్తే +3 = 0. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేయొచ్చు. x² - 4x - 2x - 6x +5 +3 +8 = 0. So it is of the form ax² + bx + c = 0. సో ax² ప్లేస్లో x² ఉంది, bx ప్లేస్లో -6x ఉంది, c ప్లేస్లో మనకి 8 = 0 ఉంది. కాబట్టి మనకి ఇచ్చిన ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి x² - 6x + 8 ఇక్కడ ఇది 2 డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి x² ఉంది కాబట్టి x యొక్క ఆర్డర్ పవర్ 2 ఉంది కాబట్టి ఇది 2 డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ మొత్తం కూడా అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. హెన్స్ it is a quadratic equation. రైట్ ఫస్ట్ది అయిపోయింది. మనం సెకండ్ దగ్గరకు వద్దాం. సెకండ్ చూడండి మనకే ఇచ్చారు లెఫ్ట్ హ్యాండ్ సైడు x × x + 1 + 8 = x + 2 × x - 2. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది x × x + 1 +8. దీన్ని సింప్లిఫై చేద్దాం. x × x ఎంత అవుతుంది x² x × +1 + x + 8 ఉంది రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే దీన్ని గమనించినట్లయితే x + 2 × x - 2 మనకి a + b × a - b లాగా మనకుంది. సో a + b × a - b ఏమవుతుందంటే a² - b². a² అంటే x² - b² అంటే 2² అంటే 4. దీని ఇక్కడ ఇచ్చినటువంటి టర్మ్స్ని రీఅరేంజ్ చేద్దాం. అన్ని టర్మ్స్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని వద్దాం. సో ఇక్కడ ఏముందంటే x² + x + 8 + x² లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే -x² +4 యువతలు వస్తే -4 యువతలు వస్తే +4 = 0.
ఇక్కడ ఎక్స్ ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇంకేం మిగిలాయి, ఎక్స్ ఉంది. నెక్స్ట్ 8 + 4 12 = 0. సో దీన్ని చూస్తే మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ of the form ax² + bx + c = 0. ఈ ఫామ్లో ఉందంటే లేదు. ఎందుకు లేదంటే 2 డిగ్రీ టర్మ్ అనేది లేదు, x² అనే టర్మ్ దీంట్లో లేదు కాబట్టి ఈ టర్మ్ మిస్ అయింది. కాబట్టి దీని యొక్క పవర్ 1 కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం తప్పితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని మనం అనం. కాబట్టి it is not a quadratic equation. Right. Next, ఇప్పుడు థర్డ్ చూద్దాం. థర్డ్ ఈక్వేషన్ మనకి ఏమి ఇచ్చారంటే x × 2x + 3 = x² + 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, x × 2x + 3. దీన్ని సింప్లిఫై చేద్దాం. x × 2x 2x² ప్లస్ x × 3 3x = x² + 1. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మనం రీఅరేంజ్ చేద్దాం. 2x² + 3x రైట్ సైడ్ ఉన్న వాటిని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుని వద్దాం. +x² - x² అయింది. +1 వస్తే -1 = 0. సో దీన్ని రీఅరేంజ్ చేస్తే 2x² - x², 2x² - x² ప్లస్ 3x - 1 = 0. x² టర్మ్స్ని ఒక దగ్గర రాశాను. 2x² - x², 2x²లో 1x² పోతే ఓన్లీ మిగిలేది x² ప్లస్ 3x - 1 = 0. ఇది కూడా మనకి చూడడానికి ax² + bx + c ఫామ్లో ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ ax² + bx + c = 0. సో కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. హెన్స్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రైట్. ఫస్ట్ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయింది, థర్డ్ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయింది. కానీ సెకండ్ మటు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాలేదు. ఎందుకంటే దీని యొక్క ఆర్డరు 1 మాత్రం వచ్చింది, x⁴ ఇది లీనియర్ ఈక్వేషన్ కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఇంకా ఫోర్త్కి వచ్చాం. చూడండి, x + 2 హోల్ క్యూబ్ = x³ - 4 ఉంది. దీన్ని చూడంగానే దీని యొక్క ఆర్డర్ ఎంత కనిపిస్తుంది అంటే మనకి 3 ఉంది. కాబట్టి గుడ్డిగా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదని మనం చెప్పేస్తాం. కానీ దీన్ని సింప్లిఫై చేయకుండా మనం డిసైడ్ చేయకూడదు. చూద్దాం. ఇది x + 2 హోల్ క్యూబ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందంటే a + b హోల్ క్యూబ్ ఉంది. a + b హోల్ క్యూబ్ అనే దానికి మనకు ఒక పాలినామియల్ ఐడెంటిటీ ఏముంది, a + b హోల్ క్యూబ్ = a³ + 3a² b + 3ab² + b³ అనే ఫార్ములా ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. సో a + b హోల్ క్యూబ్ ప్రకారం x³ a³ + x² × 2 + 3ab² 3 × x × 2² + b³ అంటే 2³ అంటే 8 దట్ ఈజ్ ఈక్వల్ టు x³ - 4. రైట్. x³ దీన్ని సింప్లిఫై చేద్దాం. 3 2s are 6, 6x² ప్లస్ 2² అంటే 4, 4 3s are 12, 12x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని యువతలకు తీసుకొని వద్దాం. +x³ యువతలు వస్తే -x³, -4 యువతలు వస్తే +4 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేయొచ్చు. x³ ఇక్కడ x³ అమ్మ, ఇది ఇక్కడ +x³ -x³ రెండింటిని క్యాన్సిల్ చేసేయవచ్చు. కాబట్టి x³ టర్మ్ మనకి లేదు. నెక్స్ట్ x² టర్మ్స్ ఏమున్నాయి చూద్దాం. 6x², 6x². నెక్స్ట్ x టర్మ్స్ ఏమున్నాయి, +12x + 8 + 4 +8 + 4 + 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడితో ఆపేయవచ్చు. లేదా దీంట్లో 6 కామన్ తీసామనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు అంటే x² + 2x + 2 ఈజ్ ఈక్వల్ టు 0గా రాయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఆఫ్ ది ఫార్మ్ ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్
ఈక్వేషన్. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. జనరల్గా దీన్ని చూస్తే ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి మనం దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదని మనం చెప్తాం. కానీ దీన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకి ax² + bx + c = 0 ఫామ్లో వచ్చింది కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రైట్, నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళదాం.